శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో 4వ అధ్యాయం తెలుసుకొనుచున్నాం. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి ఓం శ్రీ సాయినాథాయ నమః అని కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోలో మనం యోగీశ్వరుల కర్తవ్యము, షిరిడి పుణ్యక్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలీబుబా వారి వాక్కు, విఠల్ దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగును ప్రయోగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసల గురించి తెలుసుకుందాం. భగవద్గీత చతుర్థ అధ్యాయము 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవింపక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడునని ఎనుకొనినప్పుడును, జనులు నిషిద్ధాహారము త్రాగుటకు అలవాట పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనములు మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజల ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్యాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపపు స్తంభము వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనములను నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్కాసాయి, సావంతలమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. షిరిడీ పుణ్యక్షేత్రము అహ్మదునగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయనగా నచ్చటననేకులు యోగులు ఉద్భవించిరి, నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహ్మదునగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కేసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరు గావించినది. పుండరీపురమునకు సమీపముననున్న మంగళవేదయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడయందు సమర్థ రామదాసు, నర్సోబాజివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి గారు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు కూడా షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారి జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు. నశించి వస్తువుల యందు అభిమానము లేనివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కు నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానులే. మానవాభిమానములు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు గాడించెడివాడు. పాటలను వినుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రలందు ఉండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేండి తోట వైపు గాని చావడి వైపుగా వచ్చుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమందునే మునిగి ఉండేడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకుని వలె నటించువారు. అనకువ, నమ్రత కలిగి అహంకారము లేని అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది.
ఆలిందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైటునును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదమును ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసుకొనగలిగినవి. మా వంటి భక్తులకు షిరిడి, పుండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీకేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము, తంత్రమును, అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్యగా ఉండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపులు. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తులు మనములు వెంటనే శాంతి వహించుచుండేది. పొండరీపురము విఠల్ రకమాయిని దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయము గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరములు వయసు గల గౌలీబువాయను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమునందును, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండెడివారు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనముకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూసి ఇట్లనెను: వీరు పండరీనాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందు, సంకీర్తనమందు మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని అనెడివారు. అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. ఒకప్పుడు దాసగుణ మహారాజును నామసప్తాహము చేయమనిరి. సప్తాహము ముగినినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగును జవాబిచ్చెను. బాబా తన గుండెలపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథు యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పొండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే యున్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడికే అవతరించెను అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడికి కింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షితుడు జ్ఞానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగెను: విఠలు పాటీలు వచ్చినాడు. నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏ మాత్రము అజాగ్రత్తగా నున్ననో తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగినది. మధ్యాహ్నము ఎవడో పటములమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా పాటలు జ్ఞాపకము తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతురావు తండ్రి విఠోబా భక్తుడు. పొండరీపురమునకు యాత్ర చేయుచుండివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రార్థమును మానెను. భగవంతురావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చుటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను అనిరి.
ప్రయాగ క్షేత్రములో దాసగును స్థానము. గంగానది యమునా నది కలియు చోటనకు ప్రయాగమని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యమో ప్రాప్తించునని హిందువులు నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడెదురు. దాసగును అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరము పోవలసిన అవసరము లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో నాశ్చర్యముల కన్నింటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగుణ మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేలు నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసగును చూచి ఆశ్చర్యముగ్ధుడై భక్తి ప్రేమలతో మైమరిచి కంటతడి పెట్టుకొని ఆంతరిక ప్రేమతో బాబాను వారి లీలను పాట రూపముగా వర్ణించి పొగడెను. బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానము గూర్చిగాని ఎవరికీ ఏమీయూ తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి. నామదేవు భీమరథీ నదిలో గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదిలో తామాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడిగా షిరిడీలోకి వేప చెట్టు కింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించిడి వారు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచోవుదారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట జూచి గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడి వారు కాదు. రాత్రి ఎందెవరికి భయపడి వారు కాదు. చూచిన వారు ఆశ్చర్యముగ్ధులై ఆ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని ఎడుగసాగిరి. అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవ్వరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుని ఉన్నాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వాహ్య మోహము రూపుదాల్చిన ఎతనిని గూర్చి ఎవరికి నేమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకరినావహించగా నీ బాలుడెవడయి ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని అడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఖండోబా దేవుడికొక స్థలమును జూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఇచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవానిని నీ విషయమును ప్రశ్నించగా వారులను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి ఇచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియూ చెప్పెను. వెంటనే దానినెప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేరేపించువారు. షిరిడీలోకి భక్తులు మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారము చేసెదరు. 3 బసలు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అను వాడు కొని సాటేవాడయను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టి మెట్లు కట్టిరి. మెట్లు దిగవున నొక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనిదరు. ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తులకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరామత్తులు సంస్థానముల వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినో బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోద్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు
నిశ్చయించుకొనెను. తన కొరకును ఇతరుల భక్తుల కొరకును పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించెను. 10/12/1910 ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబు కపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2 చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిగినది. తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బుట్టి మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దీనికే సవ్యముగా వినియోగింపబడెను. ఏలయనగా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివాడు. ఇట్లు 3 వాడలు కట్టబడెను. అంతకు ముందిచ్చట నొక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ చాలా ఉపకరించుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.